Good morning, all of you students. Now discuss the topic exempted incomes and residential status. Man already discussed basic concepts of taxation. Now discuss next topic exempted incomes. Income that income that is non-taxable is called as exempted income. Under section 10, there are different subsections that define what kind of income is exempted from tax. This can range from agriculture to house rental rents. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జాంపుల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక ట్యాక్స్ పేయర్కి ట్యాక్స్ పే చేసే పర్సన్కి తన ఇన్కంలో ఏంటంటే కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి. అదే ఏంటంటే నాన్ ట్యాక్సిబుల్ వాటికి ఏంటంటే ట్యాక్స్ పే చేయగలదు దాని ఇన్కమ్. వాటిలో ఏంటంటే ఎగ్జెప్టెడ్ ఇన్కమ్ అంటాం. వాటిలో ఏంటంటే అండర్ సెక్షన్ 10 ప్రకారం కొన్ని ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దేర్ ఆర్ specific kinds of income that are exempt from tax. As long as these types of income fulfill the guidelines and provisions outlined in this act. Exempt income comes in many forms such as the interest received through the agriculture means, interest through received PPF, and long-term capital gains earned through shares and stocks and much more. However, there is still some debate on exactly concedes exempted income. ఎగ్జాంపుల్ ఇన్కమ్లో మనం ఏంటంటే డిఫరెంట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 10 ప్రకారం చాలా ఉన్నాయి. అందులో మనం బేసిక్గా నేర్చుకోవాల్సినవి ఏంటంటే కొన్ని మాత్రమే నేర్చుకుందాం. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్ అగ్రికల్చర్ ఇన్కమ్. దిస్ ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏ విధంగా అవ్వాలంటే చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ఏ ల్యాండ్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫ్రమ్ వేర్ ద రెవెన్యూస్ డిరైవ్డ్. ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఎలా మనం ట్రీట్ చేస్తామంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏంటంటే ఇండియాలో ఉండి ఆ ల్యాండ్ అగ్రికల్చర్ పర్పస్ యూజ్ చేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1. మనం ఈ విధంగా ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ని ఎగ్జెంప్టెడ్ అవుతుంది. Next one, receipt by member from his HUF. Any amount received by member from his HUF, the out of the estate income of the HUF is not taxable from and from member of under section 10 subsection 2. ఇక్కడ ఏంటంటే HUF ఏంటంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే రిసిప్ట్, ఇక్కడ ఏంటంటే ఈ మెంబర్ లో ఎనీ అమౌంట్ రిసీవ్డ్, ఈ మెంబర్స్ లో ఏ మెంబర్ అయినా కానీ ఒక అమౌంట్ తీసుకున్న వ్యక్తికి ఏంటంటే ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఓకే, ఈ హెచ్యుఎఫ్ లో ఎవరెవరు ఉంటారంటే మెయిన్లీ ఇంటి యజమాని ఉంటాడు కదా, ఆ యజమానే దీనికి కర్త కింద వ్యవహరిస్తాడు. దీంట్లో ఏంటంటే అన్మ్యారేజ్డ్ ఆఫ్ డాటర్స్, సన్స్, ద వైఫ్స్ అంటే కర్త యొక్క వైఫ్, ఇవి అందరూ కూడా మన హెచ్యుఎఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ కింద అవుతారు. నెక్స్ట్, షేర్ ఆఫ్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఫ్రమ్ హిజ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A. ఏంటంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫార్మ్ లో పార్ట్నర్షిప్ లో ఏంటంటే షేర్ ఆఫ్ ద ప్రాఫిట్ పార్ట్నర్షిప్ లో ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అందులో ఏంటంటే ప్రాఫిట్ ని షేర్ చేసుకున్నప్పుడు దాన్ని కూడా మనకి ఎగ్జాంపుల్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తుంటాయి మన పార్ట్నర్షిప్ లో. ఏంటంటే ఒకటి శాలరీ, రెమ్యునరేషన్, కమిషన్, బోనస్, ఇవన్నీ కూడా మన ట్యాక్స్ పే చేయాలి. అలాగే ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, మనం పెట్టిన దానికి పార్ట్నర్షిప్ లో మనం పెట్టిన క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్ ఇన్ ద బిజినెస్ ఇన్కమ్. షేర్ ఆఫ్ ప్రాఫిట్, నెక్స్ట్ వన్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఏంటంటే ప్రాఫిట్ లో కొంచెం భాగం షేర్ పంచుకోవాలి కాబట్టి ఎంతమంది పార్ట్నర్స్ వాటిని మాత్రం ఎగ్జాంప్ట్ ఫ్రమ్ పార్ట్నర్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A. నెక్స్ట్, లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్. ఏంటి మీన్స్ లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్, లీవ్ ట్రావెల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ ట్రావెల్ కన్స్ట్రక్షన్. ఇది ఫ్రమ్ ది ఎంప్లాయర్
ఫ్రమ్ ఈజ్ ఎంప్లాయర్. ఇక్కడ ఏంటంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది ఏంటంటే అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 5 ప్రకారం ఎంప్లాయీకి ప్రొవైడ్ చేసేది లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఓకే, చూడండి, an employee Indian as well as foreign citizens. ఇక్కడ ఏంటంటే as well as ఇండియా కానీ ఫారిన్ సిటిజన్ can claim exemption from under section 10 subsection 5 in respect of leave travel concession exemptions available respect value of any travel concessions extends received due to the employee from employer. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ పర్లేదు, ఎంప్లాయర్ అన్న పర్లేదు, ఇంక్లూడింగ్ ఫారినర్ ఎంప్లాయర్. For himself, his family members' connection with proceeding on leave to any place in India, exceptions will be follows. ఇక్కడ ఏంటంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ అన్నది ఏంటంటే ఇండివిజువల్ ట్రావెల్ కన్సెషన్, ఎంప్లాయర్ ఆర్ ఎంప్లాయీ ఎవరైనా కానీ ఈ కన్సెషన్ కి ఎలిజిబుల్. అదేంటంటే ఇండియా అవ్వచ్చు ఆర్ ఫారెన్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఇది కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ప్టెడ్ ఇన్కమ్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్. నెక్స్ట్ వన్ గ్రాట్యుటీ ఏంటంటే మనకి గ్రాట్యుటీ రిసీవ్డ్ బై అనే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ ఏంటంటే చూడండి, యాజ్ ఫర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ప్రకారం ఏంటంటే ఎగ్జెప్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రాట్యుటీ ఇన్ కేస్ ఎంప్లాయీస్ కవర్డ్ బై ద పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్. ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఏంటంటే ఇది ఈ గ్రాట్యుటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఒక పర్సన్ ఎంప్లాయీ తన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ ఏంటంటే తను డెత్ కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఆ కంపెనీ ఏంటంటే గ్రాట్యుటీ అన్నది ఇస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ గ్రాట్యుటీ. ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఏంటంటే చూడండి, ఎగ్జెప్షన్ యాజ్ ఫర్ సెక్షన్ 10 subsection 10 ప్రకారం ఏంటంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 విల్ బి లోయర్ ఆఫ్ ఫాలోయింగ్. ఇక్కడ ఏంటంటే కొంతమందికి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం ఏంటంటే ఎగ్జెంప్షన్ ఇచ్చింది. ఏంటంటే యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ అంటే గ్రాట్యుటీ యాక్చువల్ రిసీవ్డ్. నెక్స్ట్ 15 days ఆఫ్ శాలరీ ఇంటూ ఇయర్ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ థర్డ్ వన్ మానిటరీ లిమిట్ అండ్ 10 lakhs. ఇక్కడ ఏంటంటే ఈ 3 లో ఎగ్జాంపుల్ లీస్ట్ ఆఫ్ మనకి ఎగ్జెప్షన్ వస్తుంది తను తీసుకున్న గ్రాట్యుటీలోంచి. నెక్స్ట్ దాని మీద ట్యాక్స్ పే చేయగలదు మిగతా. నెక్స్ట్ అదర్ ఎంప్లాయీస్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఆర్ నాట్ కవర్డ్ బై పిఓజికి. ఇక్కడ ఏంటంటే గ్రాట్యుటీ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏంటంటే అప్పుడు వాళ్ళకి ఏంటంటే సేమ్ యాజ్ పర్ నాన్ కవర్డ్ బై పేమెంట్ గ్రాట్యుటీ యాక్ట్ 1970 వీళ్ళకి నాట్ కవర్డ్. వాళ్ళకి ఏం చేయాలంటే ఏంటంటే gratuity actually received. Next, half month salary of each completed of years. Next, monetary limit 10,000. ఈ మూడాట్లో అంటే యాక్చువల్లీ గ్రాట్యుటీ రిసీవ్డ్, హాఫ్ మంత్ శాలరీ ఆఫ్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీసెస్. ఏంటంటే ఇక్కడ హాఫ్ మంత్ శాలరీ ఏంటంటే యావరేజ్ మంత్లీ శాలరీ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ తీసుకోవాల్సింది మనం. ఇది కూడా వాళ్ళకి గ్రాట్యుటీ ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్ పెన్షన్. ఇక్కడ పెన్షన్ ఏంటంటే యాజ్ ఫర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A ప్రకారం ఎనీ కమ్యూనికేటెడ్ పెన్షన్ దిస్ ఈజ్ అక్యుములేటెడ్ పెన్షన్. ఎనీ లీవ్ ఆఫ్ మంత్లీ పెన్షన్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీస్ fully exempted from tax. Exemption is available only in the respect of communicated pension and not in respect of uncommunicated. ఇక్కడ ఏంటంటే అన్కమ్యూనికేటెడ్ ఏంటంటే మంత్లీ పెన్షన్ ఎగ్జెప్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనికేటెడ్ పెన్షన్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి యాజ్ బి ఫాలోస్. చూడండి ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద ఎంప్లాయీ రిసీవ్స్ గ్రాట్యుటీ 1/3 of full value of commodity pension will be exempt from section 10 subsection 10A. ఇక్కడ ఏంటంటే కమోడిటీ లప్సమ్ అమౌంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫుల్లీ ఎగ్జామ్షన్. అదర్స్ వచ్చేటప్పటికి రిసీవ్డ్ గ్రాట్యుటీలో తీసుకుంట్లో 1/3 వాల్యూ గ్రాట్యుటీలో ఎగ్జెప్షన్. అలాగే ఇఫ్ ద ఎంప్లాయీ డస్ నాట్ రిసీవ్ గ్రాట్యుటీ
గ్రాట్యుటీ తీసుకోని వ్యక్తికి వచ్చినప్పుడు 1/2 ఆఫ్ ఫుల్ వాల్యూ కమ్యూనిటీ పెన్షన్ విల్ బి ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A. ఓకే, నెక్స్ట్ లీవ్ శాలరీ. లీవ్ శాలరీ మనకి నెక్స్ట్ వన్. యాజ్ ఫర్ సెక్షన్ 10A సబ్సెక్షన్ 10AA ప్రకారం లీవ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈస్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వేదర్ అండ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ లో ఫుల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్మెంట్ టైంలో తీసుకుంటే లీవ్ శాలరీ ఎన్హాన్స్మెంట్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. ఆ విధంగా కాకుండా ఇంకా ద పీరియడ్ ఆఫ్ ఎర్న్ చూడండి. నెక్స్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏంటంటే విల్ బి లిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అలా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. అలా కాకుండా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి. 4 కండిషన్స్ ఎగ్జామ్టెడ్ లిస్ట్ ఆఫ్ 1. అవి ఏంటంటే యాక్చువల్లీ అమౌంట్ రిసీవ్డ్ ఎంతైతే మనం తీసుకుంటున్నామో అది. నెక్స్ట్ యావరేజ్ మంత్లీ శాలరీ 10 months యావరేజ్ శాలరీ, క్యాష్ ఈక్వివలెంట్ ఆఫ్ 10 months యావరేజ్ శాలరీ. నెక్స్ట్ వన్ క్యాష్ ఈక్వివలెంట్ ఆఫ్ లీవ్ కాల్కులేటెడ్ 30 days క్రెడిట్ ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీసెస్, మానిటరీ లిమిట్ 3 lakhs. ఓకే, వీటిలో మనకి ఏదైతే ఎగ్జామ్ లీస్ట్ అమౌంట్ వస్తుందో అది ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ అదే విధంగా అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి అండర్ సెక్షన్ 10 ప్రకారం సబ్సెక్షన్ 10D ప్రకారం ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎల్ఐసి టువర్డ్ మెచ్యూరిటీ ఆఫ్ పాలసీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 11 ప్రకారం ఎనీ అమౌంట్ రిసీవ్డ్ నాన్ మెచ్యూరిటీ అండ్ విత్డ్రా ఎస్పీఎఫ్ ఆర్ పీపీఎఫ్ అకౌంట్ విల్ ఫుల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ RPF. Any amount received from RPF account in maturity withdraw in fully exempt from under section 10 subsection 12 ప్రకారం ఇది exempted. Next any amount received from approved superannuation fund under section 10 subsection 13 ప్రకారం ఏంటంటే any amount receive తీసుకున్న approved superannuation fund నుంచి fully exemption from tax. Next హౌస్ రెంట్ అలవెన్స్ మనకి అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A ప్రకారం exempt లిస్ట్ ఆఫ్ 3 కండిషన్స్. యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, 10% ఆఫ్ శాలరీ, 15% ఆఫ్ శాలరీ. ఓకే, 15% ఆఫ్ శాలరీ ఏంటంటే మనం మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, లేదా 40% ఆఫ్ శాలరీ ఉన్నప్పుడు ఇన్ అదర్ సిటీస్ లో అక్కడ హౌస్ రెంట్ ఏదైతే మనం నివసిస్తున్నామో అదే తీసుకోవాలి. ఈ 3 కండిషన్స్ లో ఏది లీస్ట్ అమౌంట్ ఉంటే అది మనకి ఎగ్జెప్షన్. నెక్స్ట్ స్పెషల్ ఎలివెన్స్ ఆఫ్ నోటిఫైడ్ ఎగ్జామ్ అండర్ సెక్షన్ 10/14 కన్వీనియన్స్ ఎలివెన్స్ ఫర్ పర్సూరింగ్ అకాడమిక్ రీసెర్చ్ అదర్ ప్రొఫెషనల్ విజిట్స్ ఫుల్లీ ఎగ్జామ్డ్. అంటే ఏదన్నా మనం కన్వీనియన్స్ ఏంటంటే పర్సూయింగ్ అకాడమిక్ రీసెర్చ్ అదర్ ప్రొఫెషనల్ గా ఉంటే మనం చేస్తుంటే అది ఫుల్లీ ఎగ్జెప్టెడ్. లైక్ ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, డైలీ యూనిఫామ్ ఎలివెన్స్ ఇవన్నీ కూడా కన్వీనియన్స్ ఎలివెన్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ ఏరియా, రిమోట్ ఏరియా, బోర్డర్ ఏరియా, హిల్ ఏరియా ఉంటాయి కదా. అంటే ఏంటంటే రిమోట్ ఏరియా బాగా, నెక్స్ట్ హిల్ ఏరియా కొండల ప్రాంతాలు, బోర్డర్ ఏరియా వీటికి ఏంటంటే ఫుల్లీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ అన్లెస్ ఎనీ ఎగ్జెప్షన్ అమౌంట్ ఈస్ నాట్ గివెన్. ఓకే, ట్రైబల్ ఏరియా అంటే మనకు తెలుసు కొండ ప్రాంతం. ఈ ట్రైబల్ ఏరియాలో ఎగ్జామ్ట్ అప్ టు 200 రూపీస్ పర్ మంత్ ఈ అలవెన్స్ లో. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మనకి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎగ్జామ్టెడ్ అప్ టు 100 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్. 100 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్. ఒక్కొక్క చిల్డ్రన్ కి 100 రూపాయల చొప్పున మనకి ఏంటంటే నెలకి 100 రూపాయల చొప్పున వస్తుంది. అలాగే మాక్సిమం 2 చిల్డ్రన్ కి ఎగ్జెప్షన్. అదే విధంగా చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ ఈజ్ exempted up to 300 rupees per month per child per maximum 2 children. ఇది ఎడ్యుకేషన్ అలవెన్స్ లాగే సేమ్ 300 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ వస్తుంది. మాక్సిమం 2 చిల్డ్రన్ కి ఫుల్లీ ఎగ్జెంప్షన్. ఓకే, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్ ఏంటంటే ఎంప్లాయీ ఏంటంటే మనకి ఏంటంటే బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్ మధ్య ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ exempted from 800 rupees per month maximum. In case of
The physical handicapped employees, blind or etc., it is 1600 rupees per month. It fully exempted from tax. Next, scholarship under section 10 subsection 16 ప్రకారం any amount received towards scholarship educational purpose in fully exempt from tax. Award from government, any receiving the government like Bharat Ratna, పరమవీర చక్ర ఎక్సెట్రా, ఇవన్నీ ఎటువంటి అవార్డ్స్ వచ్చిన గవర్నమెంట్ నుంచి అవి కూడా మనకి ఎగ్జెప్షన్ మన ట్యాక్స్ నుంచి. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ మైనర్ ద ఇన్కమ్ మైనర్ చైల్డ్ టు బి ఫస్ట్ క్లబ్ ద ఇన్కమ్ ద పేరెంట్ అండర్ సెక్షన్ 64 1A ప్రకారం ఏంటంటే దేర్ ఆఫ్టర్ ఎగ్జెప్షన్ అవైలబుల్ ద పేరెంట్ అప్ టు 1500 పర్ చైల్డ్ పర్ ఇయర్. ఎందుకంటే 1500 రూపీస్ పర్ చైల్డ్, దానికన్నా ఎక్కువ అంతవరకు మాత్రమే మనకి ఎగ్జెప్షన్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ తీసుకుంటే మనకి ట్యాక్స్ పేజబుల్ పడుతుంది. అలాగే డివిడెండ్, ఎనీ ఇన్కమ్ వే డివిడెండ్స్ ఇన్ ఎనీ కంపెనీ ఫుల్లీ ఎగ్జెప్షన్. మన అదే విధంగా ఏంటంటే కంపెనీస్ లో మన షేర్స్ వేస్తుంటే డివిడెండ్ ఇస్తుంటారు, ఆ డివిడెండ్ కూడా మనకి ఫుల్లీ ఎగ్జెప్షన్. ఇది మనకి ఎగ్జెప్షన్ ఫ్రమ్ ఇన్కమ్స్. ఓకే, నెక్స్ట్ I will discuss about residential status. What is the residential status? The base of charging income tax is taxable income of every person. To determine taxable income, it is essential to find out residential status, the person of scope and total income. ఇక్కడ ఏంటంటే ఒక టోటల్ మనిషి యొక్క taxable income ఎలా విధంగా కాల్కులేట్ చేస్తామంటే తన యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ని బట్టి. ఓకే, రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏంటంటే నివాస ప్రతిపత్తి. ఆ వ్యక్తి ఇండియాలో ఉన్నాడా, అవుటర్ కంట్రీలో ఉన్నాడా, ఈ కంట్రీలో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే మనం రెసిడెన్షియల్ స్టేటస్ అన్నది డిసైడ్ చేస్తాం. దేర్ ఆర్ 2 types of రెసిడెన్షియల్ ట్యాక్స్ పేయర్స్. రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 types ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటి రెసిడెంట్ ఇన్ ఇండియా, అనదర్ వన్ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. Conversely, foreign income of a person taxable in India only if such person is resident in India. ఏంటంటే ఫారెన్ ఇన్కమ్ లో పర్సన్ taxable in India లో పర్సన్ పే చేస్తుంటే such person is called resident of in India. Foreign income of a non resident is not taxable in India. ఫారెన్ లో ఇన్కమ్ చేసి ఎర్న్ చేసుకుని తన నాన్ రెసిడెంట్ అయి ఉండంటే ఇట్ నాట్ taxable in India. ఓకే, మనకి నెక్స్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఇండివిజువల్. అట్లా రెసిడెన్షియల్ స్టేటస్ అన్నది ఇండివిజువల్ ఎలా ఉంటుంది మనకి. అండ్ ఇండివిజువల్ ఫస్ట్ నీడ్ సాటిస్ఫై బేసిక్స్ కండిషన్స్. ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ ఇండివిజువల్ అనే ఒక వ్యక్తి, ఇండివిజువల్ గా ఉన్న వ్యక్తి రెసిడెంట్ అవ్వాలంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా విధంగా తెలుసుకుంటామంటే, మన రెసిడెంట్ అవ్వాలంటే అండ్ ఇండివిజువల్ ఫస్ట్ నీడ్స్ టు సాటిస్ఫై బేసిక్ కండిషన్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఇఫ్ ఏ రెసిడెంట్ ఇండివిజువల్ సాటిస్ఫై అడిషనల్ కండిషన్స్, he becomes resident in ordinary resident. ఓకే, మనకి ఇండివిజువల్ అనే ఒక వ్యక్తి రెసిడెంట్ అవ్వాలంటే మనకి బేసిక్ కండిషన్స్ అని ఉంటాయి. ఆ బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తే తను రెసిడెంట్ అవుతాడు. ఓకే, ఆ విధంగా కాకుండా ఆ బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేస్తే అడిషనల్ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే ఏంటంటే బికమ్స్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ అదర్వైజ్ సాటిస్ఫై చేయకపోతే హీ ఈస్ రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే, మనకి బేసిక్ కండిషన్స్ ఏమున్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు. బేసిక్ కండిషన్స్ ఫర్ అన్ ఇండివిజువల్ టు బి రెసిడెంట్. మనకి రెసిడెంట్ ఇండివిజువల్ వ్యక్తి టు బి రెసిడెంట్ అవ్వడానికి మనకి బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అండర్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండ్ ఇండివిజువల్ స్టేట్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఎనీ ప్రీవియస్ ఇయర్. ఓకే, మనకి ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. ఫాలోయింగ్ ద 2 కండిషన్స్ చూడండి. హీ హాస్ బీన్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 182 days డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి గనక గత సంవత్సరంలో ప్రీవియస్ ఇయర్ లో 182 రోజులు గనక ఇండియాలో నివసిస్తే గనక అదొకటి కండిషన్. నెక్స్ట్ కండిషన్, హీ హాస్ బీన్ ఇండియా ఫర్ లాస్ట్ 60 days డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ ఫర్ లాస్ట్ 365 days డ్యూరింగ్ ద 4 years ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ప్రీవియస్ ఇయర్. అదే విధంగా ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, హీ హాస్ బీన్ ఇండియా లీస్ట్ 182 days డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంలో కనుక 182 రోజులు ఇండియాలో ఉంటే గనక, లేదా ఆ వ్యక్తి ఇండియాలో లాస్ట్ ఇయర్ లో అంటే గత సంవత్సరంలో 60 రోజులు, దానితో పాటు 365 days డ్యూరింగ్ ద అంటే గత సంవత్సరానికన్నా ముందు 4 సంవత్సరాల్లో
365 రోజులు గనక ఇండియాలో ఉంటే తనని రెసిడెంట్ కింద ట్రీట్ చేయొచ్చు. ఈ బేసిక్ 2 కండిషన్స్ కూడా తనని రెసిడెంట్‌గా బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే తను రెసిడెంట్ అవుతాడు. ఏంటి చూడండి. ఏంటంటే గత సంవత్సరంలో 182 రోజులు ఇండియాలో ఉండాలి. అదొకటి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్‌లో గత సంవత్సరంలో 60 డేస్ దానితో పాటు గత సంవత్సరంతో పాటు దాని ముందున్న 4 ఇయర్స్‌లో అంటే 4 సంవత్సరాల్లో 365 రోజులు తను ఇండియాలో ఉంటే, ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే తను రెసిడెంట్ అవుతాడు. ఓకే. అదే విధంగా అడిషనల్ కండిషన్స్ ఫర్ యాన్ ఇండివిడ్యువల్ టు బి రెసిడెంట్ ఆర్ ఆర్డినరీ రెసిడెంట్. మన రెసిడెంట్ కింద తెలుసుకున్నాం. ఏంటి బేసిక్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే తను రెసిడెంట్. అదే విధంగా మనకి అడిషనల్ కండిషన్స్ ఉన్నాయి. అగైన్ అడిషనల్ కండిషన్స్. ఇక్కడేంటంటే రెసిడెంట్‌లో 2 టైప్స్ మళ్ళీ. రెసిడెంట్ ఇన్ ఇండియా, రెసిడెంట్, ఆర్డినరీ రెసిడెంట్. నెక్స్ట్ రెసిడెంట్ నాన్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకే. చూడండి. An individual may become a resident and ordinary resident in India if he satisfies both of the following conditions given by under 6 subsection 1 besides a satisfy any one of the above mentioned conditions. చూడండి. దీనికి ఇక్కడ ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలంటారంటే బేసిక్ కండిషన్ 2 సాటిస్ఫై చేసి ఇక్కడ గివెన్ ఫాలోయింగ్ బోత్ కండిషన్స్ 2 అడిషనల్ కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే తను రెసిడెంట్ అవుతాడు. చూడండి. ఈజ్ ఏ రెసిడెంట్ అట్ లీస్ట్ ఎనీ 2 అవుట్ ఆఫ్ ద 10 ప్రీవియస్ ఇయర్స్ ఇమిడియట్లీ ప్రిసీడింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఇండియాలో గత 10 సంవత్సరాల్లో అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉంటే అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ 2 అవుట్ ఆఫ్ 10 ఇయర్స్‌లో 2 ఇయర్స్ గనక ఇండియాలో ఉంటే తను రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ కింద ట్రీట్ చేయొచ్చు. లేదా చూడండి సెకండ్ కండిషన్. హి హాస్ బీన్ ఇండియా 730 డేస్ ఫర్ మోర్ డ్యూరింగ్ ద 7 ప్రీవియస్ ఇయర్ ఇమిడియట్లీ ప్రిసీడింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అదే విధంగా గత సంవత్సరంలో ఆ వ్యక్తి గత 7 సంవత్సరాల్లో 730 రోజులు గనక ఇండియాలో నివసిస్తే గనక ఆ వ్యక్తిని కూడా మనం ఇది సెకండ్ కండిషన్. చూడండి. ఈ కండిషన్స్‌ని కూడా సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. చూడండి. If a resident individual not able to satisfy both of additional conditions, then he will be resident but not ordinary resident. ఇక్కడ ఏంటంటే బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేసి అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేయలేకపోతే ఆ వ్యక్తిని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామంటే రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. అదే అడిషనల్ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ non-resident. Final ga non-resident. Non-resident, if any individual does not satisfy any above 2 basic conditions, then will be treated as non-resident. మనకి అడిషనల్ కండిషన్ తో సంబంధం లేదు. ఎందుకంటే 2 బేసిక్ కండిషన్స్ ని మనకి బేసిక్ కండిషన్స్ ఏంటి 182 డేస్ ఫర్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్, అదే విధంగా 60 డేస్ ఫర్ ప్రీవియస్ ఇయర్, 365 డేస్ ఫర్ పాస్ట్ 4 ఇయర్స్. ఓకే. ఇవి 2 బేసిక్ కండిషన్స్. ఇవి బేసిక్ కండిషన్ 2 సాటిస్ఫై చేయలేకపోతే ఆ వ్యక్తిని మనం నాన్ రెసిడెంట్ కింద ట్రీట్ చేయొచ్చు. చూడండి. ఇఫ్ an individual does not satisfy any of above the 2 basic conditions, then will be treated as non-resident. Okay. It must be noted that the fulfillment of any one of the above conditions 1 or 2 will make an individual resident in India, since both these conditions alternative and non-cumulative of their application. ఇక్కడ ఈ వ్యక్తిని మనం నాన్ రెసిడెంట్ కింద ట్రీట్ చేయొచ్చు. Thank you for watching. Thank you so much.